సోషల్ మీడియా ఒక ఆవేశానికి, సోషల్ మీడియా దెబ్బకు అక్కడ ఒక ప్రభుత్వమే కూలిపోయిందని చెప్పేసి ఒక వార్త వస్తూ ఉంది. అయితే నేనేమంటా ఉన్నానంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్న జర్నలిస్టుల పైన, ప్రభుత్వం పైన, తన యొక్క వైఫల్యాల పైన ప్రశ్నిస్తున్నందుకు అక్రమ కేసులు పెట్టి జర్నలిస్టులు ఇబ్బంది పెడుతున్నా ఎవరైతే రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వాలు కానీ, ఎవరైనా కానీ, సో వాళ్ళందరికీ ఒక చిన్న సలహా, ఒక సూచన ఇవ్వాలని ఈ వీడియో చేయడం జరుగుతాం. ఏమనంటే, తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు వాక్ స్వాతంత్రం హక్కు ఉన్నది. సో ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు. అది మీకేం హాని జరిగేంత కాడికి లేదు. కానీ అధికారం ఉంది కదా అని చెప్పేసి జర్నలిస్టుల పైన అక్రమ కేసులు పెడతా ఉన్నా. మీరు గమనించాలంటే, సోషల్ మీడియాతో పెట్టుకున్నోడు ఒక ప్రధానమంత్రి దిగిపోయింది. సో అలాంటి సోషల్ మీడియాతోని యూట్యూబ్ జర్నలిస్ట్తో పెట్టుకునే ముందు జర జాగ్రత్తగా ఉండి అన్ని ఆలోచించుకొని పెట్టుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నా. సో అది ప్రధానంగా మా రేవంత్ అన్నకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.